నమస్తే, వెల్కమ్ టు ఫిల్మ్ బిట్ తెలుగు. నేను జోసఫ్. మూవీస్ ప్రతి ఒక్కరికి సినిమా పిచ్చి ఉంటుంది. కాకపోతే తీసే సినిమాల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి కమర్షియల్ మూవీ అయితే, ఇంకొకటి హిస్టారికల్ మూవీ, సైంటిఫిక్ మూవీస్, ఇలా రకరకాల మూవీస్ ఉంటాయి. కానీ ఒక డైరెక్టర్ మాత్రం తనకు నచ్చిన యాంగిల్లో వెళ్తూ ఉంటారు. సమాజాన్ని స్పృశించే అంశాలు ఎక్కువ ఆయన చిత్రాల్లో మనకు కనిపిస్తుంటాయి. ఈజ్ నన్ అదర్ దెన్ రాజ్ రాచకొండ. మరి మలేషియన్ మూవీతో ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు. ఇతని దగ్గర ఏదో విషయం ఉంది, ఏదో సమాజం మీద కొన్ని అస్త్రాలు ఎక్కువ పెడుతున్నారు. సో అవి ప్రజల్ని ఆలోచింపజేసేలా ఉన్నాయనేసి ముందుకెళ్తున్నారు. ఆయన ఈరోజు మనతో ఉన్నారు. 23 మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఈరోజు ఆయన మనం కలిసాం. మరి ఆయన మాటలు తెలుసుకుందాం. ఎందుకు సమాజాన్ని స్పృశించే అంశాలైనా తన చిత్రాలుగా మలుచుకుంటున్నారో ఒకసారి ఆయన తెలుసుకుందాం. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. త్వరలో మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ మనం మలేషియా మూవీ గురించి మాట్లాడితే, సో మీ మూవీస్ అన్నీ కూడా ఒక సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని కారణాలు కావచ్చు, అదేవిధంగా సమాజాన్ని ప్రశ్నించే విధంగా ఉంటాయి. అంటే ఏం జరుగుతుంది, నిజంగా అన్యాయం అయిపోయి అన్యాయం అయిపోతున్నారు, బాగుపడేలు బాగుపడుతున్నారు, ఈ టైప్లో కూడా ఉంటాయి. సో దీనికి ప్రేరణ ఏంటి మీకు అసలు? బేసిక్గా బేసిక్గా ఈ ప్రతి ఒక్క ఫిల్మ్ ఇప్పటివరకు తీసిన వాటికి ఏదో ఒక పర్సనల్ కనెక్షన్ ఉందండి. సో నేను ఫస్ట్ రాసి ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ 2006-07 ఆ టైంలో చేసి అది తమిళ్లో చేశాను. రివ్యూస్ బాగానే వచ్చినాయి, కానీ అది ఫిల్మ్ వర్కౌట్ అవ్వలేదు. సో నేను మానేశాను. తర్వాత నేను మలేషియం సార్ వీడియో చూసిన తర్వాత అసలు అతను 6th క్లాస్ 7th క్లాస్ చదువుకొని ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా దాన్ని ఏం వదలకుండా మళ్ళీ 7 years పట్టుకొని కూర్చొని చేశాడు. సో మనం ఫస్ట్ ఫెయిల్యూర్కి ఎందుకు ఆగిపోవాలి అని అది నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యి తీసింది. రెండోది, విలేజెస్లలో అక్కడిక్కడ వాళ్ళలోనే ఒకరు పద్మశ్రీ తెచ్చుకోగలుగుతారు అనేది ఒక ఇన్స్పిరేషన్ ఇస్తే యూత్కి ఒక మంచి మెసేజ్ అనేది కూడా సెకండ్ థాట్ అండి. బట్ నా పర్సనల్ కనెక్షన్ ఏంటంటే, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా పర్వాలేదు కదా, ఫెయిల్యూరే కదా, మళ్ళీ దాన్ని ఏదో నేర్చుకుంటాం, మళ్ళీ ట్రై చేస్తాము. సో ఫెయిల్ అవ్వడం ఇట్స్ ఓకే అనేది నాకు పర్సనల్గా కనెక్ట్ అయిన సినిమా, కరెక్ట్ అయిన పాయింట్. దాంట్లో 8 AM మెట్రోలో వచ్చేసి కోవిడ్ తర్వాత మనం అందరం ఎంతో అంత కొంచెం మెంటల్లీ డిస్టర్బ్ అయ్యామండి. సో అసలు ఏమవుతుంది, ఎప్పుడు అవుతుంది, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, మరి మన జాబులు ఏంటి, అందరం పెద్ద చిన్న పాపం మైగ్రెంట్ లైబ్రరీ అయితే పాపం చాలా అందరికన్నా ఎక్కువ సఫర్ అయ్యారు. బట్ మనం మిడిల్ క్లాస్లో మిగతా అందరం కూడా సఫర్ అయ్యాం. సో అప్పుడు అనిపించింది, మనకే దీనికి ఇంత ప్రాబ్లం ఉంటే యాక్చువల్గా పాపం తెలియకుండానే మెంటల్ హెల్త్ అనేది వాళ్ళకి కావాలని సృష్టించుకున్న ప్రాబ్లం కాదు, ఏదో పరిస్థితి, ఏదో కొంచెం ప్రాబ్లమ్స్తో వాళ్ళకి ఆ పరిస్థితులు చేస్తారు. అప్పుడు అది ఎందుకు ఏంటి అనేది రీసెర్చ్ చేసి సైకాట్రిస్ట్తో మాట్లాడి ఆ మెంటల్ హెల్త్ మీద తీసుకోవాల్సిన ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చూస్తుంటే చాలా ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఏదైనా ప్రాబ్లమ్స్, సూసైడ్ రేట్స్ అన్నీ మీరు చూస్తుంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. సో అది రీజన్ ఏంటి, దాన్ని మనం ఒక ఫిల్మ్ రూపంలో ఎట్లా చెప్పొచ్చు, సో సైకాలజిస్ట్ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ అనే అది అంశం పట్టుకొని, దాంట్లో కూడా నా పర్సనల్ కనెక్షన్ ఉంది, నేను కూడా కనెక్ట్ అయ్యాను కాబట్టి దాంట్లో తీసారండి. ఇప్పుడు ఈ 23 ఫిలిం వచ్చేసరికి ఒక థీమ్ ఏంటండి, సోషల్ జస్టిస్ ఒక థీమ్, బట్ ఇంకొకటి కామన్ మ్యాన్కి, డబ్బు పవర్ ఉన్న వాళ్ళకి జస్టిస్ సేమ్ కాదు అని ఒక ఆలోచన అండి ఒకటి. సో ఈరోజు కూడా చూస్తే ఒకరికి ఈజీగా బెయిల్ వస్తుంది, ఒకరు సంవత్సరాల లోపల ఉంటారు. అది ఇంకా లాస్ సేమ్, కానీ దాని ఇంటర్ప్రిటేషన్ కానీ దాని కామన్ మ్యాన్కి కష్టం అనేది ఒకటి పర్సనల్గా నాకు అనిపించింది. ప్లస్ రెండోది ఏంటంటే, సపోజ్ ఈ 20 years లోపల వాళ్ళు పిల్లలు ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటారండి. అది కాకపోతే నేను పర్సనల్గా ఆ టైంలో నేను కూడా ఒక 2-3 తప్పులు చేశాను. నాకు సెకండ్ ఛాన్సెస్ ఇవ్వకపోతే నేను ఈ దారిలో వచ్చేవాడిని కాదు. సో టైం బాగాలేక, చదువు బాగాలేక, లేకపోతే పేరెంటల్ గైడెన్స్ లేక, డబ్బులు లేక, ఏదో చిన్న తప్పులు చేసేసి వేరే దారిలో వెళ్ళిన వాళ్ళకి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వడం ఒక సొసైటీ మన బాధ్యత. అది నాకు ఇచ్చారు, నాకు తెలుసు దాని ఇంపార్టెన్స్. సో ఆ ఏజ్ వాళ్ళు చేసిన తప్పులకి దిద్దాలి, దానికి ప్రిజన్స్ ఉండాలి, జైల్స్ ఉండాలి, బట్ దాంట్లో రిఫార్మ్ చేయాలి వాళ్ళని, ఇంకా లోపలికి వెళ్ళేసి ఇంకా దాన్ని పెద్ద క్రిమినల్స్ చేయకుండా. ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనిపించిందండి. సో 90s 3 ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని, మరి 3 ఇన్సిడెంట్స్లో 3 తప్పే, కానీ జడ్జిమెంట్స్ ఎందుకు అంత తేడా ఉన్నాయి
అనేది ఒక అంశం పట్టుకుని ఈ 23 సినిమా తీసాను. సో మీ టీజర్లో కూడా ఇప్పుడు చూశాను, అప్పుడు జరిగిన అంటే ఒక ఇన్సిడెంట్ ఒక ఇయర్ చెప్పి ఆ ఇయర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో దోషులు ఇంకా జైల్లోనే ఉన్నారు అంటే వాళ్ళకి కరెక్ట్ న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారా సమాజంలో? అంటే మీరు ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు ఒక పాయింట్, అది సబ్జెక్ట్ అనేది ఒక పాయింట్, దాని చుట్టూ అనేక లైన్స్ వస్తే కానీ ఒక అవుట్పుట్ అద్భుతంగా బయటికి రాదు. సో ఆ పాయింట్ చుట్టూ మీరు అల్లేటువంటి అవుట్పుట్స్ ఎలా ఉంటాయి, ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు? మల్టిపుల్ థీమ్స్ అండి సినిమాలో. బట్ ఒకటి మీరు చెప్పినట్టు ఇప్పుడు 1991లో చుండూరు జరిగింది. అది ప్లానింగ్తో చేసిన మర్డర్స్ అవి. నెక్స్ట్ చిలకలూరుపేటలో ఒక రాబరీ, బస్సు దొంగతనం చేద్దామని చాలా పెద్ద మిస్టేక్ అయింది. దాంతోపాటు 23 మంది చనిపోయారు. మళ్ళీ జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్, దాంట్లో వ్యక్తిగత కక్షలతో కార్ బాంబ్లో రిమోట్తో పేలుద్దామని ప్లానింగ్తో చేసిన పని అది. దాంట్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నప్పుడే తెలుసు దీంట్లో 20-30 మంది చనిపోతారని. సో ఫస్ట్ చుండూరులో ఇంకా చిలకలూరుపేటలో ఏంటంటే ఇంటెంట్ టు కిల్ ఉందండి. దీంట్లో చనిపోతారని తెలిసి చేసిన ఇది. చిలకలూరుపేటలో ఏంటంటే చాలా తప్పది, దొంగతనం చాలా పెద్ద తప్పు, బస్సు రోబరీ చాలా పెద్ద తప్పది, కానీ చంపుదామని చేసిన తప్పు కాదు అది. దొంగతనం చేయడానికి వెళ్ళారు. దాంట్లో ఇంకా అది ఇది ఏదో జరిగిపోయి కాలిపోయింది బస్సు. చాలా పెద్ద పెద్ద అది పాపం, అది 23 మంది చనిపోవడం. కానీ ఇంటెంట్ లేదు, చంపాలని ఇంటెంట్ లేదు. సరే వాళ్ళకి ఫస్ట్లో ఉరిబడింది, తర్వాత వాళ్ళకి ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది, వాళ్ళు అనుభవించాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. కానీ మన జైల్స్ ప్రకారంగా వాళ్ళని రిఫార్మ్ అయ్యారు అన్న తర్వాత ఏదో ఒక 10 సంవత్సరాలు 15, 20 ఏదో పర్టికులర్ టైంలో వదలడము ఈజ్ ద రైట్ థింగ్ అండి. కానీ ఎప్పుడు వదలాలి? వాళ్ళు మారిన తర్వాతే వదలాలి, మారకముందు కాదు. వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఇప్పుడు 32 సంవత్సరాలు అయింది, ఇంకా జైల్లోనే ఉన్నారు. అదే చుండూరు వాళ్ళు బయట ఉన్నారు. జూబ్లీ హిల్స్ వాళ్ళకి గవర్నమెంట్ సత్ప్రవర్తన కింద జీవోతో అప్పుడు సూర్యని రిలీజ్ చేశారు. సో ఈ ఇన్ఈక్వాలిటీ ఏంటి అనేది ఒక ప్రశ్నిస్తూ తీసిన సినిమా అండి. సో 23 మూవీ ద్వారా ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు జనాలకి, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? దీని మీద, ఈ మూవీ మీద మీకున్నటువంటి హోప్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? 23తో మెయిన్గా రీచ్ అవ్వాల్సింది టీనేజ్ 20 సంవత్సరాలు ఆ ఏజ్లో ఉన్న పిల్లలకండి. అంటే 20-25 కన్నా ముందు, అంటే ఒక 13 to 20 ఇయర్స్ అనుకుందాం. ఈ పిల్లలు ఎడ్యుకేషన్ ఈజ్ ద టూల్, ఈజ్ ద వెపన్ ఫ్రమ్ విచ్ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ, దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దేర్ ప్రాబ్లమ్స్. సరే, అందరికీ ఆ టైం కుదరదు, కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, జరగకుండా చూసుకుంటే మంచిది. కానీ జరిగినా సమాజంగా మనం వాళ్ళని ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలండి. సెకండ్ ఛాన్స్ తప్పది, కానీ ఆ ఏజ్లో జరుగుతుంది. అనేక కారణాలు ఉన్నాయండి, అది సైంటిఫిక్గా కూడా చాలా కారణాలు ఉన్నాయి, కానీ జరుగుతాయి పరిస్థితుల వల్ల. బట్ మనం వాళ్ళని రిఫార్మ్ చేసి సెకండ్ ఛాన్స్ ఇవ్వడము చాలా ఇంపార్టెంట్. అదే అండి మెయిన్ రీజన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఫ్యూచర్లో మీ దగ్గర నుంచి మేము ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ప్రస్తుతానికైతే ఇంకొక సినిమా చేసే ప్లాన్ ఏం లేదండి. ఇట్లాంటిది ఏదన్నా మంచి ఐడియా వస్తే మళ్ళీ ఒక అటెంప్ట్ చేస్తాను. సో మీ మూవీస్లో ఎప్పుడు కూడా కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ మూవీకి సంబంధించి కూడా తేజ, తన్మయ్ ఇలా కొత్త వాళ్ళని తీసుకొస్తారు. సో అంటే ఒకరి దగ్గర టాలెంట్ ఉంది అని గుర్తించి మీరు ఎలా గుర్తిస్తారు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందని? అంటే ఫ్రాంక్లీ అండి, ఫస్ట్ అయితే ఇప్పుడు ఓటీటీస్ కానివ్వండి, సినిమా థియేటర్లో స్టార్స్ లేకుండా చేయడం చాలా కష్టంగా ఉందండి. సో ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు కూడా స్టార్స్ దొరికితేనే బాగుంటుంది, సినిమా బిజినెస్ అవుతుంది అది అనుకున్నా. బట్ ఇట్లాంటి సబ్జెక్ట్కి ఎవరు చెయ్యరండి, ట్రై చేయక కాదు, నాకు దొరకలేదు. బట్ నెక్స్ట్ ఆప్షన్ ఇప్పుడు కొత్త యాక్టర్స్ను తీసుకోవడం. ఒక కాస్టింగ్ డైరెక్టర్ హెల్ప్ డెఫినెట్గా అయిందండి. బట్ మోస్ట్లీ ఇంకా గట్ ఫీలింగ్తో తీసుకున్న ఇదే అదృష్టం, ఇట్లాంటి యాక్టర్స్ దొరకడం. అంటే ఇప్పుడు ఈ 23లో సినిమాలో యాక్టర్స్ ఒక 2-3 అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండి. ఒక ఝాన్సీ గారు, రమేష్, వీళ్ళిద్దరే. బట్ మిగతా అందరూ కొంచెం కొత్త పిల్లలు, లేదా అక్కడిక్కడ చేశారు కానీ ఇంకెవరికి బ్రేక్ రాలేదు. బట్ వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో ఒక మలయాళం సినిమా చూసినప్పుడు మనం యాక్టర్స్ టాలెంట్ ఎట్లా ఉంటుందో ఆ లెవెల్లో పర్ఫామ్ చేశారండి. అది జస్ట్
ఇంకా కొంచెం అదృష్టం అనుకోవాలి, లక్ అంతే. ఇంకొక విషయంలో నేను మీకు ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి సార్. ఏంటంటే ఈరోజు మన టాలీవుడ్ ఎలా ఉందంటే అంతా నార్త్ సైడ్ విలన్స్, నార్త్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు బాంబే హీరోయిన్స్, బాంబే హీరోస్ అంతా వస్తున్నారు. మీరు లోకల్గా ఇక్కడ ఉన్నటువంటి వ్యాస్ కావచ్చు, మన రమేష్ అన్న కావచ్చు, తేజ, తను ఇట్లా ఎవరైతే మన లోకల్ టాలెంట్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళందరి తరపు నుంచి, ఎస్పెషల్లీ ఫిల్మీ బీట్ నుంచి నేను మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను సార్. చాలా థ్యాంక్స్ అండి, ఇది గుర్తించారు కూడా మీరు. నేనేమంటానంటే సరే, గ్లామర్ ఎప్పుడు ఉంటుందండి, కమర్షియల్ సినిమా ఎప్పుడు ఉంటుంది, బట్ అదే ఒకటి కూడా బోర్ అయిపోతుంది కదండి. అదే ఒక 80% ఉందనుకుందాం, 90 ఉండనివ్వండి, బట్ ఒక 10% కథలు మన సమాజంలో ఉండే కథలు చెప్పాలి మనం. ఇప్పుడు మల్లేశం తెలంగాణలో ఉన్న ఒక స్టోరీ చెప్పాను, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ఒక స్టోరీ, రేపు రాయలసీమలో ఇంకొకరు చెప్తారు, ఇంకా ఎన్నో స్టోరీస్ మన దగ్గర ఉన్నాయి, ప్రజల దగ్గర ఉన్న స్టోరీస్, అవి ఒకటి చెప్పాలి. రెండోది, కొన్ని ఫిలిమ్స్ అన్నిట్లో కూడా మనలా కనిపించే వాళ్ళు కూడా ఉండాలండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మన యాక్టర్స్ దగ్గర చూసిన తర్వాత మీరు ఫస్ట్ ఒక 5-10 నిమిషాలు చూసిన తర్వాత వాళ్ళు చాలా అందం చూస్తారు మీరు. సో ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా, ఈ మీడియా అంతా చేయబట్టి అందం అంటే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని వీళ్ళు ఒక డెఫినేషన్లు పెట్టుకున్నారు. బట్ చూస్తే మన ఇంట్లలోనే మన దగ్గర ఉన్న పిల్లలు, ఇప్పుడు మా దాంట్లో చేసిన వాళ్ళు ఎంతో అందంగా ఉన్నారు. అది కొంచెం బ్యూటీ స్టాండర్డ్స్ ఎవరెవరో సెట్ చేసేస్తున్నారు. నేనేమంటానంటే మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మన పిల్లల్ని మనకులా కనిపించే వాళ్ళని, మనకి ఆదరణ లేకపోతే, మనకు ఆ రెస్పెక్ట్ లేకుండా, మనకు బ్యూటిఫుల్ అనిపించకపోతే బయట వాళ్ళు ఎట్లా చెప్తారండి? సో ఇది ఇంపార్టెంట్. లోకల్ టాలెంట్ని మనం గుర్తించడం, వాళ్ళని రెస్పెక్ట్ చేయడము, వాళ్ళని అందరినీ కూడా అప్రిషియేట్ చేయడము. ఒక ప్యూర్లీ ఒక నార్త్ ఇండియన్ గ్లామర్ లేకపోతే కంప్లీట్లీ కమర్షియల్ ఫిల్మ్ ఇది కాకుండా ఒక 10%, 20% అయినా ఇలాంటి ఇంకా స్టోరీస్ రావాలి. ఇంకా చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఇట్లా తీయాలి. మోర్ అథెంటిక్, మనలాంటి కనిపించే పిల్లలు మన కావాలి. లేకపోతే అసలు మనమే రెస్పెక్ట్ చేసుకోకపోతే వేరే వాళ్ళు ఎందుకు చేస్తారండి మనని? సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి మీరు మాలాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హోప్ఫుల్లీ కలిసి పనిచేద్దాం. రైట్, ఇది రాజకొండ చెప్తున్నటువంటి విషయాలు. సో కొత్త వాళ్ళంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాకుండా మన దగ్గర ఆనిముత్యాలు కొన్ని ఉన్నాయి. ఆ ఆనిముత్యాలకి కాస్తంత పదును పెట్టి బయట తీసుకొస్తే అద్భుతమైన యాక్టర్ అండ్ యాక్టర్స్ అవుతారు. అదేవిధంగా సమాజంలో జరిగేటువంటి కొన్ని విషయాల్ని నా కథా అంశాలుగా తీసుకొని దాన్ని నేను ముందుకెళ్తున్నాను. ప్రస్తుతానికి ఫ్యూచర్ ప్రాజెక్ట్ అయితే ఐడియా లేదు. మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ కనుక నా మైండ్కి వస్తే ఖచ్చితంగా దాని మీద ఒక సినిమా తీయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉండని చెప్పి నేను తెలియజేస్తాను. దిస్ ఈజ్ జోసెఫ్ సైనింగ్ ఆఫ్.